ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ పోరాటంలో అసువులు బాసి అమరులైన రైతులకు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులను భూమికి దూరం చేసి రైతులు సాగు చేస్తున్న భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలో భాగంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుకు వ్యవసాయాన్ని దూరం చేసే ఇటువంటి చర్యల్లో నరేంద్ర మోడీ తీవ్రమైన కృషి చేస్తున్నారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతు చట్టాలను రద్దు చేయాలని నిరసనలు తెలియజేస్తూ అసూలు బాసిన రైతన్నలకు ఈ సందర్భంగా నివాళులు అర్పించి వారి స్ఫూర్తితో పోరాటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్పొరేట్లకు అనుగుణంగా చట్టాలను మార్పులు చేస్తూ స్వేచ్ఛా మార్కెట్, నిత్యావసర వస్తువులు, కనీస మద్దతు ధరల నియంత్రణ సవరణలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని, అనుబంధ సంస్థలను సమాధి చేయడానికి పూనుకున్నాడని ఆరోపించారు. అదానీ, అంబానీ లాభం కోసమే ఇవన్నీ చేస్తున్నట్లు ఆరోపించారు. రద్దు చేయాలి మూడు వ్యవసాయ నెలల చట్టాలను, రద్దు చేయాలి మూడు వ్యవసాయ నెలల చట్టాలను. జోహార్ రైతాంగ అమర వీరులకు, జోహార్ రైతాంగ అమర వీరులకు. నశించాలి మోడీ నిరంకుశ వైఖరి, నశించాలి మూడు వ్యవసాయం రద్దు చేయడంలో మోడీ నిరంకుశ వైఖరి. 20 రోజులు పైనుంచి అక్కడ పోరాటం చేయగలుగుతున్నారు. నీ నక్క చెప్పులు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చూసాం. రెండోది ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసింది చూసాం. జిఎస్టీ వల్ల మొత్తం దేశం అభివృద్ధి చెందుద్దని చెప్పినప్పుడు చూసాం. అందుకని నీ అబద్ధ మాటలు వినే పరిస్థితులు ఇప్పుడు రైతాంగం లేరు. ఈ రైతు పోరాటం ఇంకా ముందుకి సాగుద్ది. ఈ వ్యవసాయ చట్టాలు మోడీ చేసిన ఈ 3 నల్ల చట్టాలకి, వ్యవసాయ వ్యతిరేక, రైతు వ్యతిరేక ఈ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆ ఆందోళనలో అనేక కష్టాలు, నిర్బంధాలని అన్నిటికీ గురై మొత్తం ఈ రైతులు, వ్యవసాయ రంగం అంటే కేవలం రైతులు, రైతు కూలీలకే కాదు, మొత్తం దేశ ప్రజలందరికీ సంబంధించిన సమస్య. అన్ని రంగాల్ని నువ్వు ప్రైవేటీకరించినప్పుడు దానిలో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కూడా అన్ని అయిపోయిన తర్వాత రైల్వే, విమానయాన సంస్థ, ఇంకా ఇతరులు ఎవరూ దేశభక్తులు కాదంటూ, తాను చేసిన పనులే దేశానికి మేలు చేసి వందించేటట్టు, ఇంకా ఎవరితోటి సలహాలు కానీ, సంప్రదింపులు కానీ, దాని మూలంగా ప్రభావితమయ్యేటటువంటి వారి యొక్క భావాలు కానీ, అనుభవాలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ అర్థం చేసుకునేటువంటి దుర్మార్గపు చర్య ఇదని 50 మంది కోడే కూస్తూ ఉంటే అక్కడొకడు తామేదో మేధావులు అని చెప్పుకుంటా, తామేదో రైతులను ముద్రిస్తామని చెప్పుకుంటా రిటైర్ అయిన తర్వాత సౌఖ్యంగా జీవిస్తూ మూసుకోక దీని గురించి వివరించుతామనేటటువంటి పేరు మీదుగా 33 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోత మీద వాన కురిసినట్టుగా స్పందన లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ ఉద్యమం చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. లేదు ఇందులో ఖలిస్తాన్ తీవ్రవాదులు లేకపోతే ఇంకొకరు ఈ ఉద్యమంలో జొరబడుతున్నారని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తూ రైతుల కోసమే ఈ 3 చట్టాలు చేశాం, రైతులకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పి వాళ్ళ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బుక్లెట్ తయారు చేస్తే దాన్ని 7-8 భాషల్లో